హలో, నమస్తే డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మధుని. మనందరం రుచుల కోసం రకరకాల వాటితో ప్రయోగాలు చేస్తూ ఉంటాం. మనందరికీ తెలిసిన ఆంధ్రామాత గోంగూరతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు మీ అందరికీ ఒక రుచికరమైన వంటకం గోంగూరతో పరిచయం చేస్తున్నా. దాని పేరే గోంగూర అండా బుర్జీ. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చకచకా చూసేద్దాం రండి. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తెల్ల గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, తిరమాత గింజలు, కొత్తిమీర, కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, నూనె. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఇందులో నూనె ఎక్కువగా ఉంటే టేస్టీగా ఉంటుంది. నూనె వేడైన తర్వాత తిరమాత వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులో పసుపు, ఉప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా ముద్ద వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ని నేను గోంగూర పచ్చిమిర్చి వేసి ముద్ద చేసుకున్నాను. ఇందులోకి సరిపడా కారం వేసుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కూర ఉడికిన తర్వాత గుడ్లు పగలగొట్టి తెల్లసొన ఉడికేదాకా కదిలించకుండా ఉంచి తర్వాత పరోటలా బాగా కలుపుకోవాలి. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుంటూ చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే, ఎంతో కమ్మగా ఉండే స్పెషల్ గోంగూర అండా బుర్జీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలపగలరు. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.
థ్యాంక్ యూ.